చెప్పాలంటే ఒకటే స్టేట్మెంట్ లో చెప్పాలంటే the wavelength of the light it is very small when compared to the size of the obstacle, then ray optics is applicable. If wavelength of light it is comparable to or greater than size of the obstacle, I think, then wave optics is applicable. Applicable అంటే ఏంటి? అప్లై చేయాలి. ఇదే మనం ఫార్ములాలో తీసుకున్నారనుకోండి, దట్ ఈస్ if v square by l lambda it is comparable to 1 or else v square by l lambda it is greater than, already greater రాసాం కదా, less than 1 అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, lambda it is greater than size of the light మీద రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ మెయిన్, right? Newton's corpuscular theory, Huygens wave theory, Maxwell's electromagnetic theory, Planck's quantum theory, de Broglie's dual nature of light, radiation and matter, dual nature of radiation and matter also. Sir, Newton's corpuscular theory. So according to the Newton here, ఇతను ఏం చేశాడంటే ఒక థియరీ రాశాడు, డిపెండింగ్ అపాన్ బేసిస్ ఆఫ్ రెక్టిలినియర్ ప్రొపగేషన్ ఆఫ్ లైట్. అంటే లైట్ వచ్చేసి స్ట్రైట్ లైన్ లో మూవ్ అవుతుంది కదా, దాని మీద రీసెర్చ్ చేసి రాసిన థియరీ నా, రైట్? ఆన్ ద బేసిస్ ఆఫ్ rectilinear propagation of light. So ఇతను చెప్పింది ఏంటంటే, he assumed that light consists of tiny elastic particles. Known as corpusculars. ఎగ్జాక్ట్లీ అంటే అతను ఏదైతే కనిపెట్టాడో అతని పేరు పెట్టాడు అనమాట. అవన్నీ కూడా ఎలా ఉంటాయంట, చిన్న చిన్న బీడ్స్ లాగా, పెద్ద పెద్ద బాల్స్ లాగా డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయని చెప్పాడు. ఇప్పుడు అజంప్షన్ చేయడం వెరీ ఈజీ నాన్న, బికాస్ లైట్ అనేది మనకు తెలియదు కదా, లైట్ అనేది మనకు కనిపించదు కదా. సో మనం కూడా అజంప్షన్ చేసుకొని చెప్పచ్చు, అంటే లైట్ లో ఇలాంటి పార్టికల్స్ ఉంటాయి, అలాంటి పార్టికల్స్ ఉంటాయి. బట్ ఆ థియరీని ఇండియాలో ఉండే, వరల్డ్ లో ఉండే సైంటిస్ట్ అందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తేనే అవన్నీ కూడా పబ్లిష్ అవుతాయి, రైట్? సో ఇతను అజంప్షన్ చేసింది ఏంటంటే, లైట్ he assumed that light consists of tiny elastic particles known as corpusculars. And here different colors are due to different sizes of the corpusculars అని చెప్పాడు. Different colors are due to different sizes of corpusculars. And also చాలా చెప్పాను నాన్న, he assumed that light travels faster in denser medium when compared to the rarer medium. So ఇతని అజంప్షన్ ఏంటంటే ఎలా ఉంటుందంటే, సపోజ్ అకార్డింగ్ టు ద న్యూటన్, దిస్ ఇస్ ద లైట్, ఇవన్నీ కూడా పార్టికల్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్.
ఈ పార్టికల్స్ అన్ని కూడా ఏంటి కార్పస్క్యులర్స్ రైట్ అతను ఏమంటాడంటే రిఫ్లెక్షన్ ఫినామినన్ ఎందుకు జరుగుతుందంటే ఈ సర్ఫేస్ వచ్చేసి కార్పస్క్యులర్స్ ని రిపల్ చేస్తాయంట రిపల్ చేయడం వల్ల ఇవన్నీ కూడా రిపల్ చేయడం వల్ల ఇక్కడ రిఫ్లెక్షన్ జరుగుతుంది మరి రిఫ్రాక్షన్ జరుగుతుంది ఎందుకు రిఫ్రాక్ట్ అవుతుంది బికాజ్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పారు బికాజ్ ఆఫ్ అట్రాక్షన్ ఆ అట్రాక్షన్ కూడా ఎలా ఉంటుందంట ఇతని ప్రకారం చాలా ఫాస్ట్ గా ఉంటుందంట అంటే ఈ ఫాస్ట్ అట్రాక్షన్ వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ కూడా బెండ్ అవుతున్నాయి అని చెప్పాడు క్లియర్ so according to the Newton here velocity of light in denser media it is greater than velocity of light in rarer media clear different colors and the different sizes of the corpusculars ani cheppadu idantha kuda assumption but he fails to explain the corpuscular theory ఇప్పుడు ఈ టైనీ పార్టికల్స్ అనేవి మొత్తం అందరికి చూపించాలి కదా అందరికి చెప్పాలి కదా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా హీ ఫెయిల్స్ ఈ డిఫరెంట్ కలర్స్ అంతా కూడా డిఫరెంట్ సైజెస్ వల్ల వచ్చిందని చెప్పడం కూడా ఫెయిల్ అయిపోయాడు సో ఇతను అజంప్షన్ ఏదైతే చేశాడో అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయినాయి and also here the velocity of light in denser medium it also fails as we know that already velocity of light in denser medium it is less than when compared to the velocity of light in rarer medium సో ఇతను చెప్పిన ఏదైతే కార్పస్క్యులర్ థియరీ ఉందో అది ఫెయిల్ అయింది సో ఇతని తర్వాత వచ్చిన సైంటిస్ట్ సో వాట్ ఈస్ ద హైగన్స్ వేవ్ థియరీ లైట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ light travels in the form of a longitudinal wave. It needs a medium. It needs a medium known as ether medium. hypothetical అంటే కంప్లీట్లీ అజంప్షన్ మీడియం అండ్ ఈ మీడియం కూడా ఎలా ఉండాలి హై ఎలాస్టిసిటీ అండ్ ఎక్స్ట్రీమ్లీ లో డెన్సిటీ అయి ఉండాలి అని అజంప్షన్ చేసేది సో హియర్ later on his assistants Thomas Young and Fresnel introducing wavelength concept wave as a transverse wave, transverse in nature, there is a transverse wave, right? Okay, so itani tarvata vachina scientist epsilon naught, already you know that one. Epsilon naught is the permittivity of the free space. And what is mu naught? Mu naught is the permeability, magnetism laws, right? Epsilon naught is the permittivity of the free space and mu naught is the permeability of the free space. So idantha calculation cheste manaku 3 into 10 power 8 vastundana 3 into 10 power 8 meter per second. Remember this equation, very important equation, right? In space. Okay, now here and this electromagnetic waves around ante electric field untundana it consists of electric field and magnetic field oscillating perpendicular to each other and perpendicular to the direction of propagation of the wave. So I will draw the diagram here. Let us consider this is the x-axis, the y-axis and this one it is the z-axis.
So suppose let us consider this is a electric field. What is this one? This one is the electric field, and the electric field vachesi it is oscillating along the y-axis, and it is oscillating along the y-axis. One second. And it is oscillating along the y-axis now. So what is this one? This is the electric field. The electric field. This is oscillating along the y-axis. దీనికి perpendicular గా magnetic field vibrate అవుతూ ఉంటుంది. ఇలా back side. This one is the magnetic field which is oscillating along the z-axis, and these two are perpendicular to the propagation of the wave. And the wave వచ్చేసి ఇలా oscillate అవుతూ forward direction లో move అవుతూ ఉంటుందన్న. Light ఒక place లో ఆగదు కదా, it will move in the forward direction. So it is moving along the x-axis. So what is this one? This is the direction of propagation of light direction along the x-axis. ఇప్పుడు చూడండి, electric field వచ్చేసి along the y-axis oscillate అవుతుంది, magnetic field వచ్చేసి along the z-axis oscillate అవుతూ ఉంటుంది, and it is traveling along the x-axis. Are you getting? Suppose this is the x-axis అనుకుంటున్నాను, this is the z-axis which is outward, and this is the y-axis. So y-axis లో electric field, z-axis లో magnetic field, and it is moving along the x-axis. సరే, మరి ఎప్పుడు కూడా along the y-axis, along the z-axis electric and magnetic field అలానే ఉంటాయా? No. While it is moving, it will rotate. ఈ లైట్ ముందుకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఒకటే డైరెక్షన్ లో ఆసిలేషన్ ఉండదు. ఏమవుతుంది, కొద్దిసేపు తర్వాత ఇది నెగటివ్ అయిపోతుంది, ఇది పాజిటివ్ అవుతుంది, ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బట్ ఆల్వేస్ these three are perpendicular to each other. Right, clear? So దీన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఎక్కువగా ఫినామినన్స్ అంతా కూడా అంటే రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, ఇంటర్ఫియరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్, ఇవన్నీ కూడా లైట్ ఫినామినన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ ఫినామినన్స్ అంతా కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల జరుగుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంట్రిబ్యూషన్ అనేది తక్కువగా ఉంటుందా. Electric field contribution in the phenomenons will be more. అందుకే ఎక్కువగా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి స్టడీ చేస్తూ ఉంటాం. క్లియర్? రైట్. సో దిస్ ఇస్ అబౌట్ ద Maxwell's electromagnetic theory. చూడండి ఎలా డెవలప్ అవుతుందో స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఇతని తర్వాత ఐన్స్టీన్స్ క్వాంటమ్ థియరీ. సో క్వాంటమ్ థియరీ అనేది మీకు ఒక ఐడియా వచ్చండి. According to the Einstein here, light propagates in the form of energy packets. In the form of energy packets called as quantum. So here energy associated with the quanta is E is equal to h nu. Nu is the frequency, h is the Planck's constant. What is the Planck's constant value? 6.6 into 10 power minus 34 joule second. Planck's constant h is equal to 6.6 into 10 power minus 34 joule second is the value of Planck's constant. Nu is the frequency.
Now this can be written as h into c by lambda. By using the formula V is equal to frequency into lambda formula is kada. So here velocity plus the c and r. So frequency ఏమవుతుంది c by lambda అవుతుంది. So this is the energy carried by the light in the form of packets known as the quanta. Right? Assume that de Broglie dual nature theory, dual theory అంటాం కదా. What is dual theory here? That light propagates both as particles as well as waves. చూడండి ఏ గొడవ లేదు ఇంకా. వేవ్ నేచర్ డామినేట్స్ వెన్ అంటే వేవ్ అంటే మనం లైట్ ని వేవ్ గా ఎప్పుడు కన్సిడర్ చేస్తాం. వేవ్ నేచర్ ఆఫ్ లైట్ డామినేట్ ఎప్పుడు అంటే పార్టికల్ నేచర్ ని డామినేట్ చేసేస్తే వేవ్ నేచర్ గురించి స్టడీ చేస్తాం. సో వేవ్ నేచర్ డామినేట్స్ when light interacts with the light. అదేంటి సార్ లైట్ విత్ లైట్ అంటున్నారు అంటే రెండు లైట్స్ తీసుకున్నప్పుడు ఒక బ్లూ కలర్ లైట్ ఒక yellow కలర్ లైట్ ఇంటర్ఫీరెన్స్ ఫ్యాక్టర్ లో చెప్తూ ఉంటాం ఇదంతా. సో లైట్ అండ్ లైట్ ఇంటరాక్షన్ జరిగినప్పుడు మనం వేవ్ నేచర్ గురించి స్టడీ చేస్తాం. క్లియర్? And the particle nature of light, the particle nature dominates when light interacts with matter. ఆ మ్యాటర్ కూడా ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ మనకి ఏం